స్టోరీ డామినేట్ చేసిందా పేట్రియాటిక్? అన్ని అంటే ఈక్వల్ గా తీసుకొచ్చారండి. అట్లా ఒకటి ఎక్కువ అట్లా ఏం లేదు, మీకు ఎక్కడ ల్యాగ్ లేకుండా తీసుకొచ్చారు. అండ్ తండేల్ మూవీ ఏదైతే టైటిల్ పెట్టారో ఆ రోల్ కి నాగ చైతన్య కరెక్ట్ గా. బట్ రియల్ స్టోరీకి రియాలిటీ మిస్ అయింది అంటారు చాలా మంది. రియాలిటీ మిస్ అయింది అంటారు. అంటే స్టోరీయే కదండి, మీరు ఏ సినిమా అయినా అది స్టోరీయే, ఎలాంటి సినిమా తీసుకున్నా. బట్ ఓవరాల్ గా సినిమా అక్కడ ల్యాగ్ లేకుండా బాగుందా లేదా అనేది మ్యాటర్. సినిమా అయితే బాగుంది. టికెట్ కొన్న ప్రతి ఒక్కరు బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా అయితే వస్తారు. నేనైతే హ్యాపీగా వచ్చాను. అలా ఏం లేదండి, అందరూ చాలా బాగా చేశారు. బట్ నాగ చైతన్య గారు బిఫోర్ మూవీస్ తో కంపేర్ చేస్తే ది బెస్ట్ చూపించారు. లైక్ అక్కినేని నాగార్జున గారు మాస్ గా చేస్తే ఎలా ఉంటుందో అలా చూపించారు. చాలా బాగుంది. ఆర్ఆర్ అసలు ఇచ్చి పడేశారు. మనము ఆ క్యారెక్టర్స్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి మనం ఫీల్ అయిపోతాము. అదే చెప్తున్నారు, అందుకే మీరు టికెట్ కొనుక్కొని ఎవరైనా వచ్చేయచ్చు. బయటకు వచ్చేటప్పుడు మాత్రం హ్యాపీగా వస్తారు. దట్స్ ఫర్ ష్యూర్. మేబీ ఒక ఫ్యూ మినిట్స్ అటు ఇటు ఉంటుందేమో కానీ బట్ ఆ లవ్ ట్రాక్ కానీ ఓవరాల్ గా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసే మూవీ. పిల్లలు కూడా సాయి పల్లవి యాక్టింగ్ అసలు చెప్పేదే లేదండి, చాలా బాగుంది. నాగ చైతన్య యాక్టింగ్ దొరకొట్టేస్తున్నారు కదా, ప్రూవ్ చేసుకున్నారు. దుర్లు కొట్టేశారు, నిజంగానే కొట్టేశారు. అంటే ఆయన ఆ క్యారెక్టర్ సెట్ అవుతారో లేదో అనుకున్నాం కానీ ఆయన ఇంకా నెక్స్ట్ నుంచి మనకి మాస్ గానే కనిపిస్తారు. లాస్ట్ సీన్ లో అందరు నేర్పించడం, లవ్ ట్రాక్ ఒకటి బాగుంది. అండ్ ప్యాట్రియాటిక్ మన బోర్డర్ దాటి అటు వెళ్ళారు కదా.